సార్ మీ పేరండి? నా పేరు కాపు హరిబాబు. ఊరు పేరు? మాది మొండికుంట, పెనుబల్లి మండలం, ఓకే. ఖమ్మం జిల్లా. ఇప్పుడు ఈ భూవైద్య అనే మందు మీరు ప్రజెంట్ మన పొలంలో మాగట్లో వాడారు కదా, ఇప్పుడు ఇది వాడి ఎన్ని రోజులు అవుతుంది సార్? మన దాంట్లో 20 days అయిందండి. 20 రోజులైంది మీరు వేసి. ఓకే. ఇప్పుడు 20 రోజుల క్రితం అంటే మీరు ఎట్లా ఫస్ట్ టైం ఫర్టిలైజర్ అప్లై చేశారు ఆ టైంలో? ఇదే ఫస్ట్ టైం? ఇదే ఫస్ట్. అశ్విని భూ వైద్యం మాత్రమే వేసాము. ఓకే. ఇంకే ఫెర్టిలైజర్ వేయలేదు. 25 kgs 1 ఎకరాకి వేసాను. దాని గ్రోతింగ్ అనేది సిల్లలు రావటం, ఆ ఏరియా వ్యవస్థ సమృద్ధిగా ఉండటం గమనించడం జరిగింది. వరి గ్రీనిష్గా నేచర్గా దగ్గర అయినటువంటి రంగుతో మంచిగా చూడటానికి అందంగా చూడముచ్చటగా ఉండటం, చుట్టుపక్కల రైతులు కూడా ఈ వరికి ఏమి వేసినాడు మమ్మల్ని అడగడం జరిగింది. అశ్విని భూ వైద్యం వేసినాడు మేము చెప్పడం జరిగింది. పక్కాగా అశ్విని భూ వైద్యం అనేది వరిలో వేసినటువంటి దీనికి తప్పనిసరి రిజల్ట్ ఉంది కాబట్టి, ఇది నేలలో pH లెవెల్ని పెంచే విధంగా ఉంది కాబట్టి ప్రతి ఒక్క రైతు దీన్ని వాడి ఈ సేంద్రియ పద్ధతిలో వ్యవసాయాన్ని చేయాల్సిన అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో ఇలాంటి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కానీ వీటిని వాడటం చాలా అవసరమని మేము వాడి తోటి రైతులకు కూడా ఇక్కడ తీసుకొచ్చి ఈ వరి పొలాన్ని చూపించడం జరుగుతుంది. ఇప్పుడు పక్క చేను అంటే ఇది వాడని పొలం ఏదైతే ఉందో అది దాని కండిషన్ ఎలా ఉంది, ఇప్పుడు మనది కండిషన్ ఎలా ఉందంటారు? ఇప్పుడు నేను చూపిస్తున్నది అశ్విని భూ వైద్య వాడినటువంటి వరి దుబ్బు. ఓకే. ఇది ఇప్పుడు నేను వేసి 1 month వరి, 1 month వరి. దీనికి 12 చిల్లలు రావడం, ఏరియా వ్యవస్థ బలంగా ఉండటం. మేము హెర్బిసైడ్ వాడినా కానీ ఎటువంటి ఇబ్బందులు లేవు. హెర్బిసైడ్ వాడినా కానీ ఎటువంటి ఇబ్బంది కలగలేదు, ఎర్రబడలేదు. కలుపు మందు వాడినా కానీ ఇది ఎరుపు తిరగలేదు, కానీ ఇది ఎర్రబడలేదు, ప్లస్ సింక్ అవ్వలేదు. ఓకే. హెల్దీగా ఉంది. అదే మేము ఇది వాడినటువంటి పొలానికి హెర్బిసైడ్ అంటే కలుపు మందు కొట్టినప్పుడు వాడిపోయి ఎర్రబడి అది తిప్పుకోవడానికి చాలా రోజులు బట్టి మేము అత్యంత ఇది గమనించినటువంటి విషయం. ఎప్పుడైనా కలుపు మందు హెర్బిసైడ్ లాంటిది, హెర్బిసైడ్ అంటే నామినీ గోల్డ్ అలాంటి 2,4-D లాంటి వరి పొలాల్లో వాడుతుంటారు. ఓకే. నేను 2,4-D నామినీ గోల్డ్ ఇది వేయినటువంటి పొలంలో పెట్టినప్పుడు పూర్తిగా ఎర్రబడి ఈ పొలం చనిపోయిందా అనిపించింది. దీనికి అదే డోసులో ఈ ఎకరానికి నేను స్ప్రే చేయడం జరిగింది. నేను 4 days ఇటు రాలేదు, ఎందుకంటే అశ్విని భూ వైద్య అది ఫెర్టిలైజర్ వేసిందే కింద పడిపోయి ఎర్రబడ్డది. అశ్విని భూ వైద్యం వేసింది అది ఉంటుందా ఉండదా అనే డౌట్ వచ్చింది, అనుమానం ఉండేది. కానీ 4 days తర్వాత నేను వచ్చి చూస్తే గ్రీనిస్ తగ్గల, ఎర్రబడలేదు, గ్రోతింగ్ తగ్గలేదు. ఓకే. అప్పుడు నాకు ఆశ్చర్యకరమైనటువంటి ఒక సంఘటనగా దీన్ని నేను తీసుకోవడం జరిగింది. అందుకని నేను రికమెండ్ చేస్తున్నా, ప్రతి రైతు దీన్ని వాడచ్చు, ప్రతి పంటకి వాడచ్చు, ఎటువంటి అభ్యంతరం లేదు. మనకి ఇప్పుడున్నటువంటి ఫెర్టిలైజర్ ఎఫెక్ట్ నుంచి భూమిని రక్షించాలన్నా ఇలాంటి మందులు మనం వాడాలి. అందుకనే నేను వాడాను, మీకు చెప్తున్నాను. ఓకే. ఇప్పుడు మీరు ఈ భూవైద్యం వాడిన పొలంలో దోమ కానీ పురుగు కానీ లక్షణాలు ఏమైనా కనబడుతున్నాయా? ఏమీ లేవు, ప్రజెంట్ ఏం కనపడట్లేదు. దోమ లేదు, పురుగు లేదు, ఏమీ లేదు. ఇప్పుడు 10 నుంచి 12 చిల్లల స్థాయిలో ఉంది. నెంబర్ 1గా గ్రీనిష్గా అదే గ్రోతింగ్లో ఉంది. మరి పక్క పొలాల్లో పరిశీలించినప్పుడు ఇది నాకంటే 1 month ముందు వేసిన పొలం, ఇది మీకంటే ఒక నెల ముందు వేసిన నాట్లు. ఓకే. దీనికి 2 or 3 times ఫర్టిలైజర్ 3 సార్లు వేసారు, అప్లై చేశారు. ఓకే. వేస్తే ఇది 3 చిల్లలతో ఆగింది. ఓకే. ఈ రంగు తేడా కనబడుతుంది, రంగులో తేడా. అందం, ఆరోగ్యం, అందంతో ముడిపడి ఉంటుంది ఆరోగ్యం. ఈ వరి అందంగా ఉంది, ఈ వరి వెలవెలబోతుంది. అంతే గమనించండి. ఏదో అశ్విని భూ వైద్య అమ్ముకోవడానికో దానికో చెప్పేది, నేను రైతుని. పర్ఫెక్ట్గా నేను 20 acres వ్యవసాయం చేస్తున్నాను. 10 ఎకరాల వరి పొలం, 10 ఎకరాల పచ్చి చేలో వరి పొలం చేస్తున్నాను. ఇప్పుడు వరికి 25 kg వాడాను. ఇక నుంచి దీని నుంచి స్ప్రే కానీ పత్తిలో మళ్ళీ దీన్ని అప్లై చేయాలని నేను నిర్ణయించుకోవడం జరిగింది. ప్రతిసారి దీన్ని అప్లై చేసి భూ వైద్యను వాడదాలని నేను నిర్ణయించుకోవడం జరిగింది. రిజల్ట్ చూసినప్పుడు ఒక రైతు పరంగా దీన్ని ధైర్యంగా వాడొచ్చని భరోసాగా చెప్పగలుగుతారా? పక్కాగా వాడచ్చు, రైతు పరంగా దీన్ని పక్కాగా వాడచ్చు. కాకపోతే ఎంత దిగుబడి వచ్చిద్ది, దిగుబడి పెరిగిద్దా, ఫెర్టిలైజర్ దీని తేడా వచ్చిద్దా అంటే మనం ఇప్పుడే స్టార్ట్ చేసాం కాబట్టి అదే దీని దిగుబడి అనంతరం దిగుబడి గురించి మాట్లాడాలి. ఇప్పుడైతే మాత్రం దీని యొక్క మొక్క హెల్దీనెస్, మన పంట ఒక విధానం కరెక్ట్గా ఉందని మాత్రం మనం చెప్పగలుగుతాం. సార్ మీ ఫోన్ నెంబర్ చెప్పండి. 99 ఓకే 5959
0253. ఓకే సార్. మరి దిగుబడి విషయంలో నేను ఇప్పుడు మాట్లాడలేను. దిగుబడి వచ్చిన అనంతరం ఇంకొకసారి మళ్ళీ ఇంకొక వీడియోలో మాట్లాడు. దిగుబడి ఎంత పెరిగింది, లాస్ట్ ఇయర్ ఎంత వచ్చింది, పక్క రైతుకి ఎంత వచ్చింది, ఇది వాడితే నాకెంత వచ్చింది, మళ్ళీ నేను మీకు వివరంగా చెప్పగలుగుతాను. ఖర్చుతో సహా చెప్పగలుగుతాను. పెస్టిసైడ్స్ కాకపోతే మనకి ఫెర్టిలైజర్ ఇది కేజీ 100 రూపీస్ ఉండటం వల్ల 2500 ఎక్కువ కాస్ట్ ఏమని రైతు ఆలోచిస్తున్నాడు. కానీ 2500కి మనం 3 సార్లు ఫెర్టిలైజర్ వేసిన ఈ వరి ఎలా ఉంటే 2500కి ఈ వరి ఎలా ఉంది. ఒక్కసారి 2500 పెట్టి వాడింది అలా ఒకసారి పెట్టింది ఎలా ఉంది. కాబట్టి మనకి ఖర్చు కూడా అంతేం కాదు. అదిగాక స్ప్రేయింగ్ కూడా ఉందంటున్నారు అశ్విని భూవైద్యలో. ఇది ఒకసారి వాడి తర్వాత స్ప్రేయింగ్ వాడి మన వరి పొలాలు కానీ, పత్తి చేలు కానీ, మిరప తోటలు కానీ ఖర్చు తక్కువతోటి మనం దిగుబడులు పెంచుకోవచ్చు. అత్యధిక దిగుబడిని తీసుకొచ్చే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్క రైతు ఈ అశ్విని భూవైద్యని కింద చల్లే విధంగా పైన స్ప్రే చేసి ఉన్నటువంటి మందుల్ని వాడవలసిందిగా నా మనవి. థ్యాంక్ యూ సార్.